రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిం ఛాంబర్లో కాసేపులో సినీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు పాల్గొనున్నారు. ఎగ్జిబిటర్ సమస్యలపై డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెంటెడ్ విధానాన్ని తీసేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్స్ కోరుతున్నారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన మొదటి వారం రెంట్, రెండో వారం షేరింగ్ విధానం అమలు అవుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయి, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు. మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిం ఛాంబర్లో కాసేపట్లో సినీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు పాల్గొనున్నారు. ఎగ్జిబిటర్స్ సమస్యలపై డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెంటెడ్ విధానాన్ని తీసేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్స్ కోరుతున్నారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన మొదటి వారం రెంట్, రెండో వారం షేరింగ్ విధానం అమలు అవుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయి, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు. మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, ఫిలిం ఛాంబర్ లో కాసేపట్లో సినీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహేందర్? మన తెలుగు సినిమా దగ్గర నిర్మాతలు, సినిమాలు లేదా థియేటర్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ లేరు అనే విధంగా వీరు లేకుండా వారు కూడా లేరు. అయితే మారుతున్న కల్లా థియేటర్స్, సినిమాలు రన్ అవ్వడం అనేది కూడా అత్యంత కష్టంగా మారుతున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఆ పరిస్థితి వెళ్ళకుండా నేడు డిస్ట్రిబ్యూషన్ లో మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. నేడు ఫిలిం ఛాంబర్ లో సినీ డిస్ట్రిబ్యూటర్ సమావేశం కావాలి. నేడు సాయంత్రం సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇటు ఎగ్జిబిటర్ సమస్యలపై చర్చించున్నారు డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు. ప్రస్తుతం ఉన్న ఈ రెంటెడ్ విధానం తీసేసి షేరింగ్ విధానం అమలు చేయాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో ఆ రెండో వారం షేరింగ్ విధానం అవుతుంది. మరి ఇది ఇప్పుడు వస్తున్న సినిమాల విధంగా అలాగే వారం కలెక్షన్ ఉంటున్నాయి, మరి రెండో వారం కలెక్షన్ ఉండడం లేదు అంటున్న ఈ ఎగ్జిబిటర్స్. మరి మొదటి వారం వచ్చే కలెక్షన్ లో రెంట్ విధానం కాకుండా షేర్స్ ఇవ్వమని అడుగుతున్నారు ఎగ్జిబిటర్ దగ్గర. మరి ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. థియేటర్ లో క్లోజ్ చేస్తాం, ఇదంతా క్లియర్ అయ్యే వరకు అన్నట్టుకొని నిన్న మనం కొన్ని చర్యలు తీసుకున్నాం. మరి ఇప్పుడు జరగబోయేటువంటి ఈ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ మాత్రం చాలా కీలక అంశాలు అయితే ఇలా అంటే అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం అయితే కలుస్తాయి. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో రెండో షేరింగ్ విధానం అమలులోకి అయితే వస్తున్న నేపథ్యంలో మరి వస్తున్న సినిమాలు మొదటి వారం ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి, రెండో వారం కలెక్షన్ అసలు ఉండడమే లేదు అని వాటి మొదటి వారంలో రెంట్ విధానం కూడా షేర్ ని పెంచుకోవడం బాగుంటుందని వారు భావిస్తున్నారు. మరి ఈ అంశాల మీదనే ప్రధానంగా నేడు ఈ మీటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మహేందర్, మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు ఒప్పుకునే అవకాశం ఉందా? ఈరోజు సమావేశాలు ఏ విధంగా ఉండనున్నాయి మహేందర్? అంటే ఇదంతా కూడా ఇంటర్నల్ గా చాలా రోజుల నుంచి అంటే ముగ్గుల గుద్దులాట్లాగా ఉన్నటువంటి ఒక వ్యవహారంగా భావించవచ్చు. ఎగ్జిబిటర్ సమస్యలు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల వద్ద పెట్టలు అయితే ఉన్నారు. ఇప్పుడైతే కీలకంగా ప్రస్తుతం ఈ కొనసాగుతున్న ఈ రెంటెడ్ విధానమే ప్రధాన సమస్యగా ముందుకు ఎజెండా కనుకోవచ్చు. షేరింగ్ విధానం అమలు చేయాలని కూడా వారు చెప్తున్నారు. మరి మొదటి వారం వచ్చే కలెక్షన్ లో రెంట్ విధానం కూడా షేర్ ఇవ్వమంటున్నారు వాళ్ళు. అంటే అది సాధ్యం అవుతుందా లేదా అనేది మాత్రం నేను చర్చించున్నారు. ఒకవేళ సాధ్యమైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మరి కలెక్షన్ విషయంలో కావచ్చు. అంటే చాలా సినిమాలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు 100 రోజులు 50 రోజులు అనేది వారం రోజుల తర్వాత ఆ సినిమా పేరు కూడా ఇక్కడ కనబడే పరిస్థితి, థియేటర్లు కూడా ఎక్కువ కనబడదు. సో ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటర్లు అంటే ఇన్నాళ్ళ నుంచి ఇదంతా సమస్యగా ఉన్నప్పటికీ ఇన్నాళ్ళు అది సూరబుద్ధులాగా వ్యవహారం అంతా నడిచింది. కానీ ఇప్పుడు ఇది మొత్తానికైతే బహిర్గతమైంది. మొత్తానికి ఈ వ్యవహారం పైన అయితే నేడు చర్చ జరుగుతుంది. నేను చర్చలో ఇలాంటి విషయాలు అంటే తెలియకొస్తాయి, ఇలాంటి వాటికి ఒక సమస్య అంశం అనుకోవచ్చు.
మహేందర్, ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ ఒకవేళ నెరవేరకపోతే ఎగ్జిబిటర్స్ ఏం చేయనున్నారు? వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మహేందర్? 60 మంది ఎగ్జిబిటర్లు అయితే దీంట్లో పాల్గొన్నారు. అంటే అద్దెకు బదులు పర్సెంటేజ్ షేర్ విధానం పాటించాలనేది డిమాండ్ చేస్తున్నారు ఇదంతా కూడా. అయితే జూన్ 1 నుంచి ఏపీ తెలంగాణ అన్ని థియేటర్లు కూడా మూసివేస్తామంటే నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి నేడు సాయంత్రం 4 గంటలకి నిర్మాత మండలి అత్యవసర సమావేశం అయితే కాను. దీనిపైన అంటే జూన్ 1 తారీఖు తొందరం లేదు. మరి ఇలాంటి ఇబ్బంది జరగకుండా థియేటర్లు క్లోజ్ అయితే పరిస్థితి అన్న దానిపైన. సో మొదటిగా తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఈ చర్చ అంతా థియేటర్ల బంద్ చుట్టూనే తిరుగుతుంది అనుకోవచ్చు. జూన్ అంటే ఇప్పటికే ఒక అల్టిమేటం జారీ చేశారు, జూన్ 1 తర్వాత థియేటర్లు బంద్ చేస్తామని. మరి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో నేను జరిగేటువంటి ఆధారంగా ఒక సమావేశం అయితే జరిగింది. ఆ రోజు కూడా కొంచెం నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సమావేశంలో దిల్ రాజు, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలతో ఎగ్జిబిటర్లు కూడా పాల్గొన్నారు. మరి ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపించలేమని, పర్సెంటేజ్ రూపంలో అయితేనే రన్ చేస్తామంటూ కూడా నిర్మాతలు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. మరి తమ సమస్యలను తెలియజేస్తూ నిర్మాతల మండలికి ఓ లేఖ రాయాలని కూడా వారు నిర్ణయించారు. తమ సమస్యలు తీవ్రత సినీ ఇండస్ట్రీకి తెలిసేలా అంటే జూన్ 1 నుంచి ఏపీ తెలంగాణ థియేటర్లు మూసివేయాలని ఒక అల్టిమేటం కూడా జారీ చేస్తున్నట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలోనే నేడు జరిగేటువంటి ఈ మీటింగ్ తర్వాత ఇలాంటి విషయాలు వస్తాయి. ఇలాంటి విషయాలు మహేందర్, ఈ సమావేశం నిర్మాతలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది మహేందర్? అదే గతంలో దిల్ రాజు ప్రధానంగా దీంట్లో సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అలాగే ప్రముఖ ప్రొడ్యూసర్ ఇప్పటికే దిల్ రాజు, సురేష్ బాబు లాంటి ప్రముఖ నిర్మాతలు అయితే దీంట్లో ఇవరికే ఆందోళన జరిగినటువంటి మీటింగ్ లో పాల్గొన్నారు. నేను కూడా వాళ్ళు ఈ రోజు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక అంటే ఎవరెవరు హాజరవుతున్నారనే దానిపై స్పష్టత అయితే రాలని పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ మహేందర్.